మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. హీట్ వేవ్స్ ఎక్కువగా వీస్తూ ఉండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వృద్ధులు, పిల్లలు వడదెబ్బకు గురవుతున్నారు. గుంటూరు జిల్లాలో 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వాతావరణ సూచనల మేరకు జిల్లాలో ఎండ తీవ్రత 45 డిగ్రీలు దాటవచ్చని, ప్రజలు అందరూ జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రానున్న 5 రోజుల్లో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని సూచించారు. 41 సెల్సియస్ నుండి 50 సెల్సియస్ వరకు ఎండవేడిమి ఉండవచ్చని తెలియజేశారు. వడదెబ్బకు గురికాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పనులు ఉంటే మినహా ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచించారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. డీహైడ్రేషన్ కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీ, తలపాగా వంటివి ధరించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని, కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలని అన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అధికారులు ప్రజలకు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తం చేయాలని ఆదేశించారు. జనకూడళ్ల వద్ద నీడను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉపాధి హామీ, భవన నిర్మాణ, ఇతర బహిరంగంగా చేసే శ్రమతో కూడిన పనులను చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం సమయాలకు మార్పు చేయాలని ఆదేశించారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు చేపట్టాలని, అత్యవసర సమయాల్లో సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి తగిన వైద్య సేవలను పొందాలని సూచించారు. ఓ కేసులో పోలీసులు వేధిస్తున్నారంటూ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ కు పాల్పడింది. ఈ ఘటన తెనాలిలో కలకలం రేపింది. తిరుపతమ్మ తెనాలి కొత్తపేటలోని ఓ అపార్ట్మెంట్లో భర్తతో కలిసి పనిచేసింది. అపార్ట్మెంట్లోని ఓ మహిళ బంగారం అడిగి తీసుకుని తిరుపతమ్మ ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణకు పిలిచారు. చెయ్యని నేరానికి తన్ను వేధిస్తున్నారంటూ తిరుపతమ్మ గడ్డి మందు తాగింది. చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందింది. మేము చెయ్యని నేరాన్ని మమ్మల్ని కావాలని ఇచ్చేశారు. పోలీసుల ద్వారాగా మమ్మల్ని కొట్టించారు. అసలు మేమే నేరం చేయలేదు. ఆమె బంగారం ఆమెకి ఇడిపించి ఇచ్చాం. అయినా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము చెప్పినవి అసలు మమ్మల్ని ఆదరించే వాళ్ళు, మాకు సపోర్ట్ చేసేవాళ్ళే లేరు. కానిస్టేబుల్ అయినా, ఎస్ఐలైనా, ఎవరైనా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇదవుతున్నారు. అంటే సామాన్యుల మాట పోలీసులు కూడా వినరు. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఖాళీలు ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రామన్న, జిల్లా కార్యదర్శి వై కృష్ణకాంత్ మీడియాతో మాట్లాడారు. యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిరుద్యోగ యువతను, జర్నలిస్టులను కాక్రోచ్లుగా సంబోధించడం దారుణమన్నారు. నిరుద్యోగ యువతకు వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, ఐద్వా నాయకురాలు కళ్యాణి, సలీం తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఈరోజు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువతను బాగు చేసుకోవడం కోసం ఓవైపు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు అట్లాగే క్రీడాభివృద్ధిలో కూడా ఈరోజు యువతను భాగస్వామ్యం చేయాలి. తద్వారా దేశ సమగ్రంగా అభివృద్ధి అవుతున్నటువంటిది మా అభిప్రాయం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. 75% అని చెప్పేసి చట్టసభల్లో కూడా చట్టాలు చేశారు, కానీ ఇప్పటిదాకా హామీలు అమలు చేయడం లేదు. అట్లాగే ప్రతి ఏటా నెలకు ఒకసారి ఎన్నికల సందర్భంగా నెలకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటిదాకా 2 ఏళ్ళు పూర్తవుతున్నా ఒక్క నెల కూడా ఇచ్చింది లేదు. మరి 6 గ్యారెంటీలు సక్సెస్ అని చెప్తున్న కూటమి ప్రభుత్వానికి 6 గ్యారెంటీలో ఇది లేదా? బహుశా మధ్యలో ఏమైనా తీసేశారని చెప్పి మేము అడుగుతున్నాం. మూత్రపిండాల వ్యాధులు నివారణ ముందు జాగ్రత్తలపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ పి జ్ఞానప్రకాష్ మాట్లాడారు. మూత్రం ఎరుపు రంగులో వస్తున్నా, మూత్రంలో రక్తం వస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం వలన విపరీతమైన నొప్పి తెరలుగా వస్తుందన్నారు. ఎటువంటి మూత్ర సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ సాంబశివరావు, డాక్టర్ సుబ్బారెడ్డి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఇక్కడ ఒక్కొక్క ఎత్తు, ఒక్కొక్క బరువు ఉంటారు. అంటే ఒక్కొక్క మనిషి బియ్యమే డిఫరెంట్గా ఉంది. కొంతమందికి కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉండొచ్చు, కొంతమంది కార్డియాక్ ఇష్యూస్ ఉండొచ్చు, కొంతమందికి నిమ్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు. సో ఒక్కొక్క మనిషికి మనకి ఫ్లూయిడ్ ఇంటేక్ ఒక్కొక్క రకంగా చెప్తాం. ఎక్కువగా వాటర్ అనేది హెల్దీగా ఉంటే మీరు ఎంత వాటర్ తీసుకున్న ఇబ్బంది లేదు. సో ఈ కంప్లైంట్స్ అన్ని ఉన్న వాళ్ళలో ఫ్లూయిడ్ ఇంటేక్ చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంది. ఆల్రెడీ కిడ్నీ సమస్యలతో సఫర్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళని ఓవర్ హైడ్రేట్ చేయలేము. సడన్గా బాడీ అంతా వాటర్ చేసి స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఐడియల్గా వేరే ఏ కండిషన్స్ లేవు అంటే మాత్రం యూరిన్ మంచిగా ఫామ్ అవుతుంది అనే దానికి బెస్ట్ ఇండికేటర్ ఏంటంటే పేల్ ఎల్లో కలర్లో యూరిన్ వచ్చేలా చూసుకోవాలి. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రేపటి నుండి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు అందరూ పరీక్షలను ప్రశాంతంగా రాసి ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. పరీక్షలు రాస్తున్న 3000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. 10వ తరగతి పరీక్షలు జీవితంలో కీలకమని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అందుకే రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ 10వ తరగతి తప్పిన విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు తరగతులు ఏర్పాటు చేశారని అన్నారు. 10వ తరగతి పరీక్షలు బాగా రాసి ఉన్నత విద్యను అందుకోవాలని, జీవితంలో ఉత్తమ స్థానంలో నిలిచి సమాజానికి సహాయం చేసే స్థాయిలో ఉండాలని స్ఫూర్తిని నింపారు. పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:40 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉదయం లేచి పరీక్షలకు వెళ్లి ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. 18 పరీక్షా కేంద్రాలలో రెగ్యులర్ 10వ తరగతి విద్యార్థులతో పాటు ఓపెన్ స్కూలింగ్, ఇంటర్మీడియట్ 10వ తరగతి విద్యార్థులు రాయడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులు వేశారని, పరీక్షా కేంద్రాల్లో ప్రాథమిక అవసరాలైన త్రాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్ల సౌకర్యం ఉందని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ తో పాటు అత్యవసర మందులను సిద్ధంగా ఉంచడం జరిగిందని చెప్పారు. వేసవి తీవ్రత రీత్యా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ను 1100కి కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు పొందిన 100 మంది విద్యార్థులను తన సొంత ఖర్చులతో విజ్ఞాన విహారయాత్ర చేయిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. మంత్రి లోకేష్ తీసుకొచ్చిన 100 రోజులు యాక్టివ్ ప్లాన్ 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు రాబట్టడానికి ఉపయోగపడిందన్నారు. లోకేష్ కార్యాచరణ స్ఫూర్తితో మంచి ఫలితాలు పొందిన 100 మంది విద్యార్థులను ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్,
పార్లమెంట్, రాజ్యసభ లాంటి పలు ప్రాంతాల పర్యటనకు తీసుకువెళ్లామని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని సహాయంతో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణతో విద్యార్థులకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. గడ్డిమందు నిషేధంపై అసెంబ్లీలో మాట్లాడానని, దానికి స్పందించిన ప్రభుత్వం గడ్డిమందును నిషేధించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మన భారతదేశం యొక్క మన రాజధానిని చూడడం మన భావితర భవిష్యత్తుకి ఎంతో అవసరమని నేను భావించాను. మరి ఈరోజు పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి భవన్, రాజధానిని, ఆ యొక్క అద్భుతమైన కట్టడాన్ని చూసి నిజంగా అబ్బురపడ్డారు. అదేవిధంగా మన రెడ్ ఫోర్ట్ మన సౌభ్రాతృత్వానికి, మన స్వేచ్ఛకి ప్రతీకగా ఉండి ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హాయిస్ట్ జరిగే ఆ ప్రాంతానికి వచ్చి వారిలో నిజంగానే దేశభక్తి పెంపొందించబడింది అని కూడా చెప్పుకోవచ్చు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియా గేటు, ఎందరో వీరుల యొక్క మెమోరియల్గా ఉంటున్న ఇండియా గేట్ని వారు సందర్శించారు. ఇలాగా పార్లమెంటు, రాజ్యసభను కూడా వాళ్ళు దగ్గరుండి మన బిల్స్, మన పాలసీస్ ఎలాగ రూపకల్పన చెందుతున్నాయి, మన భారతదేశం ఏ విధి విధానాలతో ముందుకు వెళ్తుంది అన్న తెలుసుకోవాల్సిన అవసరం కూడా మన భావితర భవిష్యత్తుకు ఉంది. అది తెలుసుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.